ఎంతో పరమ పవిత్రమైన మహాశివరాత్రి పూజ కోసం కావలసిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూజకు ఏమేమి వస్తువులు ముందుగా తెచ్చిపెట్టుకోవాలి, అభిషేకానికి కావాల్సిన ద్రవ్యాలు ఏమిటి అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా అర్థమవుతుంది. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే ఈ రోజున శివపార్వతుల కళ్యాణం జరిగిందని, అలాగే ఆ పరమశివుడు లింగాకార రూపంలో ఉద్భవించారని చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఆ పరమశివుడికి పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. అయితే శివపార్వతుల యొక్క చిత్రపటం కానీ లేదా శివ కుటుంబంతో కూడినటువంటి చిత్రపటమైన పూజలు పెట్టి పూజించాలి. శివయ్య లింగాకారంలో ఉద్భవించిన రోజు కాబట్టి ఈ రోజున శివయ్యకి అభిషేకం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి మీ ఇంట్లో కనుక శివలింగం ఉన్నట్లయితే అభిషేకానికి కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ కూడా ముందుగానే తెచ్చుకోవాలి. అలాగే ఒకవేళ మీ దగ్గర కనుక శివలింగం లేనట్లయితే ఏం చేయాలండి అని చాలామంది అడుగుతున్నారండి. శివయ్య కన్నుగా భావించే రుద్రాక్షని అభిషేకంలో పెట్టి చక్కగా అభిషేకం అయితే చేయవచ్చు. రుద్రాక్ష ఉంటే అభిషేకానికి సిద్ధం చేసుకోండి. లేదా ₹1 కాయిన్తో కూడా అభిషేకం అయితే చేయవచ్చండి. విభూది పండు, మారేడు కాయ అంటారు కదండి, శివలింగంగా భావిస్తూ ఉంటారు. విభూది పండును కూడా పూజలో పెట్టుకోవచ్చు. ఉన్నట్లయితే విభూది పండుగ కూడా నిండుగా విభూది రాసి చక్కగా గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసి పూజనైతే నిర్వహించవచ్చు. శివలింగం ఇంట్లో పెట్టుకోవడానికి మీరు ఎవరైనా సరే సందేహిస్తున్నట్లయితే తప్పకుండా ఇంట్లో రుద్రాక్షను పెట్టుకోండి. చాలా అంటే చాలా మంచిది. నేను ఎప్పుడు కూడా 2 రుద్రాక్షను ఎప్పుడు కూడా శివయ్య పట్టం దగ్గర పెట్టుకుంటాను. రుద్రాక్ష మాల ఉన్నా సరే పూజలు పెట్టుకోవచ్చు. ఈ మహాశివరాత్రి పర్వదినాన రుద్రాక్ష దీపం కూడా వెలిగించవచ్చండి. అందుకు గాను రుద్రాక్షలు కావాలి. కాబట్టి పూజకు ముందుగానే రుద్రాక్షలు ఇంటికి తెచ్చుకోండి. అలాగే ఎక్కడైతే డమరుకనాదం మ్రోగుతూ ఉంటుందో అక్కడ శివయ్య ఉంటారు అని చెప్పి మన పురాణాలే చెప్తున్నాయండి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డమరుకం అనేది ఉండాలన్నమాట. కాబట్టి ఉన్నట్లయితే చక్కగా పూజలు ఉపయోగించండి. అభిషేకానంతరం లేదా పూజ చేస్తున్నప్పుడు డమరుకనాదాన్ని మ్రోగించాలి. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది పసుపు కుంకుమ. కాబట్టి ఏ పూజకైనా ముఖ్యంగా కావాల్సింది పసుపు కుంకుమేనండి. ఇంకా గంధం పేస్టు ఉన్న, విభూది పేస్టు ఉన్న పూజలు ఉపయోగించవచ్చు. అభిషేకానికి కూడా ఈ విభూది పేస్టు అలాగే గంధం పేస్టు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా మామిడాకులు కావాలండి. ఏ పూజ మనం శుభకార్యాలు జరుగుతున్నప్పటికీ ఇంటికి తోరణంగా మామిడాకును కడితే మంచిది. ఇంట్లో శివలింగానికి అభిషేకించినప్పుడు ఇంట్లో తయారు చేసుకోవాల్సిన అభిషేక ద్రవ్యాలు ఏమేమి కావాలి అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. ఇవి పంచామృతాలండి. ఇవి కాకుండా కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, అలాగే వట్టివేలుతో నీళ్లు, రోజు వాటర్ ఉంటే జవాది పౌడరు, గంగాజలం, విభూది పౌడరు, వీటన్నిటితో కూడా ఈ జలాలన్నింటిని కూడా ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. అయితే మన ఛానల్లో 25 రకాల అభిషేక ద్రవ్యాలను ఏ విధంగా సిద్ధం చేసుకోవచ్చు అనే వీడియోని ముందుగానే పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. అలాగే శివయ్యకి ఫ్రూట్ జ్యూసెస్తో కూడా అభిషేకం అది చేస్తూ ఉంటారండి. అలాగే ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని కూడా మీకు ముందుగానే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా శివయ్య అభిషేకానికి ఉపయోగించవచ్చండి. అంటే బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు, అంజీరు ఇలా ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. వాటిని కూడా శివయ్య అభిషేకానికి ఉపయోగించవచ్చు అనమాట. ఇంకా ఇవే కాకుండా మనం గుడికి వెళ్ళినప్పుడు ఏమేమి అభిషేక ద్రవ్యాలు ఎలా తీసుకువెళ్ళాలి, ఏమేమి తీసుకువెళ్ళాలి అనే విషయాన్ని కూడా తెలియచేస్తానండి. అందుకే మీకు ప్రతిసారి కూడా వీడియోలో మన పూజా వీడియోని పూర్తి వివరంగా చివరి వరకు చూడని చెప్తూ ఉంటాను. కాబట్టి వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అభిషేకానికి కానీ లేదా పూజలో కానీ మారేడు దళాలతో శివయ్యకి అష్టోత్తరం లేదా అభిషేకించినప్పుడు శివయ్యకి ఇలా మారేడు దళాలతో కనుక అభిషేకించినట్లయితే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి ప్రతి సోమవారం అలాగే ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి, ఆర్ధ నక్షత్రం వేళ లేదంటే కార్తీక మాసంలో లేదా ఇటువంటి పర్వదినాన అంటే మహాశివరాత్రి శుభదినాన మారేడు దళాలు అనేది శివయ్యకి పూజలు ఉపయోగిస్తే చాలా అంటే చాలా మంచిదండి. అలాగే ఈ మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం, జాగరణ అంటూ అందరూ కూడా స్వామివారికి ఎన్నో నియమ నిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా అఖండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. మరి అఖండ దీపం వెలిగించడానికి కావాల్సింది ఏమిటి అంటే మట్టి మూకుడండి. ఇది కొత్తదైనా లేదంటే ముందుగా ఉపయోగించిందైనా పర్వాలేదు. అందుకుగాను పెద్ద మట్టి మూకుడి, అలాగే అఖండ ఒత్తి, అలాగే అఖండ దీపం వెలిగించడానికి ప్లేటు కింద పోయడానికి బియ్యం కావాలండి. లేదా బియ్యం కానీ ఒడ్లు కానీ గోధుమలైనా ఉపయోగించవచ్చు. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది పువ్వులు కావాలండి. ఏ పూలైనా ఉపయోగించవచ్చు. తెల్ల జిల్లేడు పూలు ఉన్నట్లయితే పూజలు ఉపయోగించండి. చాలా అంటే చాలా మంచిది. అయితే తెల్ల జిల్లేడు పూలతో మాల కానీ లేదంటే అష్టోత్తరానికైనా ఉపయోగించవచ్చు. మరి గుడికి వెళ్ళినప్పుడు అభిషేక ద్రవ్యాలు ఏమేమి తీసుకువెళ్ళాలండి అని అడిగినట్లయితే శివయ్యకి కొబ్బరి బొండం నీళ్ళతో కనుక అభిషేకిస్తే చాలా అంటే చాలా మంచిదండి.
అందుకు గాను ముందు రోజే మీరు కొబ్బరి బొండం నీళ్ళు తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇవన్నీ కూడా ముందుగానే చేసుకోవాలి. ఎందుకంటే ఉదయం వేళ అభిషేకిస్తూ ఉంటాం కదా శివయ్యని. అందుకు గాను ముందు రోజే ఈ కొబ్బరి బొండం నీళ్ళని సిద్ధం చేసుకోవాలి. అయితే గుడికి వెళ్ళేటప్పుడు చాలామంది కూడా ఇలా కొబ్బరి బొండం పలంగా తీసుకువెళ్తుంటారని, అంటే పైన టెంకాయ తీసి ఇక కొబ్బరి బొండం నీళ్ళు వచ్చేలాగా చూసుకునేలాగా పెట్టుకుని తీసుకువెళ్తూ ఉంటారు. అలానూ తీసుకువెళ్ళవచ్చు. లేదా ఇలా మొత్తంగా కొట్టేసి కొబ్బరి నీళ్ళు కూడా స్టోర్ చేసుకుని ఒక బాటిల్లో పోసుకుని కూడా అభిషేకానికి అనేది గుడికి తీసుకువెళ్ళవచ్చు. గుడికి తీసుకువెళ్ళడానికి కొబ్బరి బొండం నీళ్ళు ఒక బాటిల్లో, అలాగే ఆవు పాలు, పంచదార, అలాగే ఆవు నెయ్యి, తేనె, పెరుగు, అలాగే ఇక్కడ మీరు చూస్తున్నాక పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఈ విధంగా మీరు చిన్న చిన్న ప్యాకెట్లో ముందుగానే స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఉదయం వేళ అభిషేకానికి వెళ్ళేటప్పుడు అలానే మీరు చక్కగా కవర్లో పెట్టేసుకున్న లేదా బాస్కెట్లో పెట్టుకుని అలా తీసుకువెళ్ళొచ్చండి. అంటే వట్టివేర్లు కానీ అరటిపళ్ళు ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకుంటాం. ఒకవేళ మీరు ఫ్రూట్ జ్యూసెస్తో అభిషేకిస్తామండి అనుకున్నవారు ముందు రోజే ఇలా ఫ్రూట్లన్నీ కూడా తెచ్చుకొని శుభ్రంగా కడిగి జ్యూస్ చేసుకుని ఒక బాక్స్ స్టోర్ చేసుకోవచ్చు. జవ్వాది పౌడర్ నీళ్లతోటి, అలాగే జవ్వాది ఆయిల్ నీళ్లతో కూడా శివయ్యని అభిషేకించవచ్చండి. ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవచ్చు. లేదా ఇంట్లో మేము అభిషేకిస్తాం అనుకున్న వారు ఎవరైనా సరే పూజలు ఉపయోగించవచ్చండి. అందుకు గాను జవ్వాది పౌడర్, జవ్వాది ఆయిల్, అలాగే అగరబత్తి, అంటే సువాసన వచ్చే సుగంధభరితమైనవి అంటే అగరబత్తులు, ధూప్ స్టిక్స్ అనమాట పూజలు ఉపయోగించాలండి. అలాగే ఆర్తబిళ్ళలు కావాలి. ఈరోజు అంటే మహాశివరాత్రి పర్వదినాన ఇంట్లో నారికేళ దీపము అంటే టెంకాయ దీపము, కొబ్బరి దీపం అంటారు కదండి, కొబ్బరి దీపం వెలిగిస్తూ ఉంటాము. అలాగే ఈ రోజున రుద్రాక్ష దీపం, ఈ రుద్రాక్ష దీపాన్ని వరిపిండితో వెలిగిస్తూ ఉంటాం. అలాగే సపరేట్గా పూజా పీటను ఏర్పాటు చేసి వెలిగించినా కూడా పూజ చేసినప్పటికీ ఆ పీట మీద వరిపిండితో ముగ్గులు వేయాలి, రుద్రాక్ష దీపాన్ని వెలిగించాలి. అందుకు గాను వరిపిండి కావాలి. అందుకే మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా డీటెయిల్గా చెప్తానండి. ఎందుకు కావాలో కూడా చెప్తున్నాను కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. నారికేళ దీపం వెలిగించేవారు ఒక కొబ్బరికాయ పూజలో ముందుగానే కొడతామండి. పూజ అనంతరం కూడా కొబ్బరికాయ కొట్టడానికి, అభిషేకించడానికి కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరైనా కుటుంబ సభ్యులు కొడదామంటే ఇంకొంచెం ఎక్కువ కొబ్బరికాయలు కావాలి. అంటే గుడికి వెళ్ళడానికైనా సరే కొబ్బరికాయలు కావాలి కదండి. అందుకని ముందుగానే కొబ్బరికాయలు తెచ్చిపెట్టుకోవాలి. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది తమలపాకులు, దూది. ఈ దూదితోనే అఖండ బొత్తి చేయడానికైనా లేదా నార్మల్గా మనం నిత్య దీపారాధన చేయడానికైనా పత్తి అయితే కావాల్సి ఉంటుంది. అలాగే శివయ్యకి మీరు వస్త్రం వేద్దాం అనుకుంటే మాత్రం ఈ దూదిని ముందు రోజే ఇలా పత్తి గింజలన్నీ తీసేసి ఈ వస్త్రాలన్నీ కూడా మనకు మార్కెట్లో ఇన్స్టెంట్గా కూడా దొరుకుతున్నాయండి. అలానూ తెచ్చుకోవచ్చు. అవి కూడా ముందు రోజే తెచ్చుకోవాలి కాబట్టి మీకు ముందుగా షేర్ చేస్తున్నాను. అలాగే నిత్య దీపారాధనకి ఒత్తులు. ఈ రోజున పసుపు ఒత్తులతో, అరటినార ఒత్తులతో అయితే దీపారాధన చేస్తూ ఉంటారండి చాలా విశేషంగా. లేదా తెల్ల జిల్లేడు ఒత్తులతో కూడా దీపారాధన చేయవచ్చు. అవి కూడా మనం ముందుగానే తెచ్చుకోవాలి. అయ్యవారితో పాటు అమ్మవారిని అంటే పార్వతీదేవి అమ్మవారిని కూడా పూజిస్తాం. ఈ రోజు శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజుగా చెప్తారు కాబట్టి అమ్మవారికి కూడా అష్టోత్తరం చదవాలండి. అలాగే అమ్మవారి ముందు కుంకుమ పూజ చేయాలన్నా, అష్టోత్తరం చదవాలన్నా తప్పనిసరిగా తామర గింజలు, అలాగే లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు ఇవన్నీ కూడా అవసరము. అందుకుగాను ముందుగానే ఇటువన్నీ కూడా శుభ్రం చేసి పెట్టుకోవచ్చండి. ఇవి ఏమీ లేకపోయినా సరే విభూది అక్షంతలతో కనుక మీరు అష్టోత్తరం చదవచ్చు. అందుకుగాను విభూది అక్షంతలు ఎలా సిద్ధం చేసుకోవాలి అంటే కొద్దిగా బియ్యం, అలాగే విభూది పౌడరు, కొద్దిగా ఆవు నెయ్యి ఇవి వేసి ఒక వేడితో మాత్రం కలపాలండి. నడుమ విరగని బియ్యంతోనే పూజ అనేది చేయాలి. ఎప్పుడు కూడా పూజకి నడుమ విరగని బియ్యంతోనే పూజ అయితే చేయవలసి ఉంటుంది. అయితే అక్షంతలు కూడా ఎక్కువగా కలపకూడదండి. అక్షంతలు ఐశ్వర్యంతో సమానం కాబట్టి కొద్దిగా అక్షంతలు అవసరానికి మాత్రమే అక్షంతలు అనేవి కలుపుకుంటూ ఉండాలి. నిల్వ ఉండేలాగా చూసుకోకూడదు. ఇంకా పూజకి నువ్వుల నూనె కావాలండి, దీపారాధనకి, ఇంకా అభిషేకానికి ఆవు నెయ్యి కావాలి. ఇక ఇవేనండి మహాశివరాత్రి పర్వదినాన పూజకు కావలసిన పూజా సామాగ్రి. మీ అందరికి కూడా ఈ పూజా వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియోనే కాదండి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మన ఛానల్ చెక్ చేసి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.